నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ చేసిన ప్రకటన ఏదైతే ఉందో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అయితే భయం అయితే నెలకొంది, టెన్షన్ అయితే నెలకొందనమాట. అలాగే నిన్న మనం చూసుకుంటే కానీ కువైట్లోకి సముద్ర మార్గం ద్వారా ఇరాన్ సంబంధించిన ఐఆర్జీసీ సైన్యం ఏదైతే ఉందో కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేయడం జరిగిందనమాట. కువైట్ సాయుధ దళాలు, కువైట్ ఆర్మీ వాళ్ళనైతే ఎదురు కాల్పులు జరిపినప్పుడు కూడా వాళ్ళనైతే సమర్థవంతంగా అదుపు చేసి పట్టుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎవరైతే ఉన్నారో, ఖమేనీ కొడుకు ముస్తఫా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఈ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో సరిహద్దుల్లోకి ప్రవేశించి దాడులు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా అయితే ప్రచురిస్తూ ఉందన్నమాట. ఇదే జరిగితే కానీ అమెరికా మరియు ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే కానీ కువైట్ దేశానికి యూకే మరియు అమెరికా రక్షణ కల్పిస్తాయని చెప్పి మాట ఇచ్చాయి కాబట్టి కువైట్ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరోవైపు యుఏఈ మనం చూసుకుంటే ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోములను అయితే దిగుమతి చేసుకుందన్నమాట. ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొంటాయి ఏదైనా మిసైళ్లు కానీ డ్రోన్లు దాడి చేసినప్పుడు అని చెప్పేసి. మళ్ళీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రాంతాలలో యుద్ధ వాతావరణ పరిస్థితి నెలకొంది. అలాగే యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితి తగ్గాలంటే కానీ ఇరాన్ శాంతి ప్రతిపాదన ఒప్పందానికి ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా వేచి చూడాల్సి ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద సైనిక చర్య చేపడితే కానీ మేము ఇరాన్ మీద సైనిక చర్య చేపట్టి ఇరాన్ను స్వాధీనం చేసుకుంటామని చెప్పి సంచలన ప్రకటన చేశారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఉద్రిక్తత వాతావరణం మాత్రమే నెలకొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.